ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అధినేత సీఎం కేజ్రీవాల్ను కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. ఇక మరికొద్ది సేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. రాత్రి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రాత్రంతా ఆయన ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈ కేసులో ఇవాళ పలు పరిణామాలు జరగనున్నాయి. స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయం మీద ప్రస్తుతం కేజ్రీవాల్ మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ అనే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత మరోవైపున 11 గంటలకు ఆయన సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి తర్వాత 10 రోజుల పాటు తమ కస్టడీకి కావాలని చెప్పిన పిటిషన్ మీద కూడా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ రెండు విషయాల్లో 10:30 గంటలకు అంటే మరి కాసేపట్లో దాదాపుగా మనకు చూడొచ్చు మరొక 2-3 నిమిషాల్లో దీనికి సంబంధించిన బెంచ్ మీద సుప్రీంకోర్టు బెంచ్ మీద వచ్చే అవకాశం కనిపిస్తుంది. బెంచ్ మీద సుప్రీంకోర్టు మరి ఈ అరెస్ట్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత దీని మీద వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా కేజ్రీవాల్ టీం వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తర్వాత ఇటువంటి ఢిల్లీ కోర్టు రెవెన్యూ కోర్టులో ప్రస్తుతం అయితే మాత్రం విచారణకు అంటే జ్యుడిషియల్ రిమాండ్ పంపించే అవకాశం ఉంది. దాని తర్వాత తమ కస్టడీకి కావాలంటే కూడా వాళ్ళు పిటిషన్ కూడా ఉంది కాబట్టి ముందుగా సుప్రీంకోర్టు వ్యవహారం తేలే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం మరి కాసేపులో సుప్రీంకోర్టులో ఏమైతే పిటిషన్ వేసారో పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలి, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకునే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రెవెన్యూ కోర్టు ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసి రిమాండ్ అయిన తర్వాత జైల్లో నుంచి ఆయన అది ప్రభుత్వం నడిపిస్తాడని చెప్పేసి కూడా ఆత్మ వర్గాలు చెప్తున్నాయి. కానీ నాకు తెలిసి దీంట్లో నిజంగానే జైలు నుంచి ఈయన నడిపించవచ్చా ప్రభుత్వాన్ని అని చెప్పేసారంటే ప్రధానంగా మనం గమనిస్తే చట్టంలో ఎక్కడ కూడా అతను నేరస్తుడు అయితే నిరూపించబడితే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇక్కడ నిరూపించ కాలేదు కాబట్టి మరి జైలు నుంచి నడిపించినంత వరకు గతంలో కూడా మనం చూస్తే కొంతమంది ముఖ్యమంత్రులు ఇలాంటి కేసులు అరెస్ట్ రిమాండ్ అయినప్పుడు వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితులు రాజీనామా చేయను అంటున్నాడు కాబట్టి మరి ప్రభుత్వం ఎలా నడుపుతారు, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా అని చెప్పి దాని మీద కూడా అయితే ఇక్కడ మనం గమనిస్తే మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా ఢిల్లీ అనేది చాలా ఢిల్లీ వ్యవహారం మాత్రం ఉంటుందంటే దీంట్లో సీఎం కేజ్రీవాల్ తో పాటు అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నికతో పాటు కేంద్రంలో ఎన్నిక చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సమానమైన అధికారాలు కలిగి ఉంటాడు. సో దీంట్లో ఢిల్లీకి ఉన్న ప్రత్యేక చట్టం ఆర్టికల్ 239AA రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయొచ్చు. అలాగే సీఎం గా ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన సాగిస్తూ ప్రభుత్వం నడపడం అనేది కష్టతరంగా చూస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పని కూడా ఎల్బీ సెక్షన్ రాష్ట్రపతికి కూడా అవకాశం ఉంది. అంటే దీంట్లో ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి కూడా అవకాశం కూడా ఉంది కాబట్టి మరి జరగబోయే పరిణామం ఎలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తారా, తర్వాత ఈడీ కస్టడీ తీసుకుంటుందా, దీనికి ముందు మరి కాసేపట్లో ఇప్పుడు సుప్రీంకోర్టులో రాబోయే కేజ్రీవాల్ ఇచ్చిన పిటిషన్ ఏమైతే ఉందో అంటే అరెస్ట్ వ్యవహారంలో కావచ్చు, తర్వాత అరెస్ట్ సంబంధించిన వ్యవహారంలో అక్రమంగా అరెస్ట్ చేశారు దాని మీద. సో దీని మీద సుదీర్ఘంగా వాదన కొనసాగే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా 9 సార్లు ఆయనకు నోటీసులు పంపించినా కూడా హాజరు కాలేదు. చివరకు నిన్న ఇంటికి వెళ్ళి విచారణ చేసినప్పుడు కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు. అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం స్వాతి, ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలంటే మాత్రం 2 ప్రధానమైన కారణాలు చూపిస్తారు. అంటే ప్రధానంగా ఈయన అధికారం ఉన్నాడు కాబట్టి సాక్ష్యాలు తారమే అవకాశం ఉంది, తర్వాత సాక్షులు ప్రభావించే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పని నిన్న 2 గంటల పాటు విచారణ చేసినప్పుడు కూడా ఆయన అలాంటి విచారణ సహకరించింది కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తున్న నేపథ్యంలో దాని మీద మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం కింది కోర్టు ఫర్దర్ గా పోయే అవకాశం కనిపిస్తా ఉంది. దాని తర్వాత అంటే సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కింది రెవెన్యూ కోర్టు నిర్ణయం, దాని తర్వాత ఢిల్లీని పరిపాలించడంలో కేజ్రీవాల్ ఉంటాడా లేకపోతే దీన్ని లెఫ్టినెంట్ పదవిని అంటే ప్రభుత్వాన్ని నడిపించే హక్కు తీసుకుంటాడా దాని మీద ఫర్దర్ గా ఏం జరుగుతుంది మా సర్వత్రా ఒత్తిడి కొనసాగుతుంది. మొత్తం మీద ఢిల్లీలో జరగబోయే పరిణామాలు నిమిషానికి రేపుతూనే ఉన్నాయి స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. कैमरा कैप